లోక్పాల్ బిల్లుపై కేంద్రం ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం సాధించడంలో విఫలమైన సర్కారు దీనికి విపక్షం వైఖరే కారణమని మరోసారి ఆరోపించింది. భారీగా సవరణలు ప్రతిపాదించడం ద్వారా బిల్లును అడ్డుకున్నారని ఆక్షేపించిన హోంమంత్రి చిదంబరం బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెడతామన్నారు. అవినీతి వ్యతిరేక లోక్పాల్ బిల్లుకు మోక్షం కల్పించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం విపక్షాలపై ఎదురుదాడి సాగిస్తోంది. కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు విపక్ష భాజపా లక్ష్యంగా మాటల యుద్ధాన్ని తీవ్రం చేస్తున్నారు. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించకుండా విపక్షాలు అడ్డుపడటం వల్లే మోక్షం కల్పించలేకపోయామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ స్థాయిలో 187 సవరణలు ప్రతిపాదించడం ద్వారా లోక్పాల్ బిల్లుపై ఓటింగ్ జరిగేందుకు తగిన సమయం లేకుండా చేశారని మంత్రుల బృందం విమర్శించింది. విపక్షాల వైఖరి వల్లే బిల్లుకు రాజ్యసభలో ఆమోదం దక్కలేదని హోంమంత్రి చిదంబరం గుర్తు చేస్తున్నారు. Clearly, there was an understanding by the BJP with some parties to introduce numerous amendments which by no stretch of imagination could have been examined, analyzed, consolidated, discussed, accepted or rejected in the time that was available yesterday. 187 amendments in the second house which is considering a bill already passed in one house. I have never heard of it before. రాజ్యసభలో లోక్పాల్ బిల్లుకు ఆమోదముద్ర వేయించుకోవడంలో విఫలమైన వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి పరిస్థితుల్లో మార్పు వస్తుందని కేంద్రం ఆశాభావంగా ఉంది. అప్పటికల్లా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీలు కూడా మారతాయని మంత్రులు చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో లోక్పాల్కు ఆమోదముద్ర వేయిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. Numbers may not change dramatically, but I think the people will send lessons to political parties, and political parties will learn the lessons and modify their behavior. So there will be lessons that will be learnt between now and the budget session. All political parties, including us. లోక్పాల్కు ఆమోదముద్ర వేయించే విషయంలో అధికార విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాల నాటికి దీనిపై ఓ స్పష్టత రానుంది.